హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 1112తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఎన్నిసార్లు నేను చెప్పినా మీరు మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక అరగంట జర్నీ తర్వాత ఒక పెద్ద గోడౌన్ ముందు ఆటో ఆపుతాడు డ్రైవర్. కొంచెం దూరంలోనే సెక్యూరిటీ వాళ్ళు వినయ్ ఆగిపోతారు. వాళ్ళకి ఎక్కడ అనుమానం వస్తుందో అని అవనిని తీసుకొని లోపలికి వెళ్ళడానికి చేతులు పట్టుకుంటారు. నేను వస్తాను భయ్యా, మీరు చేతులు వదిలేయండి. ఇక్కడ దాకా తీసుకొచ్చాక మిమ్మల్ని తప్పించుకొని నేను వెళ్ళగలనా? అంత ధైర్యం నాకు లేదులే. పోనీ వెళ్ళినా ఎంత దూరం పరిగెత్తగలను? అందుకే మీరు చేతులు వదిలేయండి, నేను వస్తాను అని అంటుంది అవని. సరే పదా, ఏంటి ఎంత ధైర్యంగా వస్తున్నావు? ఏమన్నా ప్లాన్లు గట్రా వేసావా అని అడుగుతాడు డ్రైవర్. సడన్గా మీరు చేసిన దానికి నేనేం ప్లాన్ వేస్తాను? కనీసం ఫోన్ చేయడానికి కూడా లేకుండా నా బ్యాగ్ లాక్కున్నారు. ఇంక నేనేం చేయగలను? ఇప్పుడు నేను భయపడి ఏం చేయాలి? అసలు మీ ఉద్దేశం ఏంటో తెలిస్తే అప్పుడు భయపడాలో లేదో ఆలోచిస్తాను. కానీ ఒకటి భయ్యా, నా వైపు నుంచి చిల్లి కవ్వ కూడా మీకు రాదు. ఆడపిల్లను కదా, నన్నేమన్నా చేయాలని చూస్తే మాత్రం చచ్చిపోతాను తప్ప మీకు లొంగను. ఇంకా భయపడి నేనేం చేయను చెప్పు? ఇప్పుడు నేను భయపడి ఎంత ఏడ్చినా మీరు వదిలేస్తారా? వదలరు. చావడానికి సిద్ధపడిన వాళ్ళకి భయం అనేది ఉండదు భయ్యా అని కాన్ఫిడెంట్గా వాళ్ళ వైపు చూస్తూ చెబుతుంది. సరే పదా అని చేతులు వదిలేస్తారు. వాళ్ళిద్దరు మధ్యలో నిలబడి వాళ్ళతో పాటు లోపలికి వెళ్తుంది అవని. అవని లోపలికి అడుగు పెట్టగానే వెల్కమ్ అవని, వెల్కమ్ అంటూ నవీన్ ఎదురొస్తాడు. ఓహ్, ఇది నీ పనా? ఒక్కసారి తన్నులు తిని మంచం ఎక్కినా బుద్ధి రాలేదురా నీకు? మళ్ళీ నా వెంట పడ్డావు అని అడుగుతుంది అవని. అప్పుడంటే ఏదో అనుకోకుండా దొరికాం. ఇప్పుడు కనీసం అభిరామ్కి నువ్వెక్కడుంటావో కూడా తెలీదు. హెల్లాని వంట కదా, భార్య కనిపించకపోతే కృంగిపోయి ఏడుస్తూ కూర్చుంటాడు ఇప్పుడు. హహా, చాలా కలలు కంటున్నావు నవీన్. ఏడుస్తూ కూర్చునే రకమా ఆయన? అన్ని దెబ్బలు ఆయన చేతితో తిన్నాక కూడా ఇంకా నీకు ఆయన గురించి క్లారిటీ రాలేదు. వస్తుంది వస్తుంది తొందరలో అని అక్కడున్న కుర్చీలో కూర్చొని నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బయటకు వచ్చేసాను. ఆఫీస్లో మా ఆయనతో తిందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేశారు. ఆకలి వేస్తుంది, ఏదైనా టిఫిన్ ఆర్డర్ పెట్టు అని అంటుంది. ఏంటే నీకెంత ధైర్యం? వాడు వస్తాడనా? నువ్వెక్కడున్నావో వాడికి ఎలా తెలుస్తుంది? అడుగుతాడు నవీన్ అనుమానంగా. ఆయన మనసుకు తెలుస్తుందిలే. నేనెక్కడున్నా ఆయనకి నన్ను కనుక్కోవడం అంత కష్టం కాదు. నీ మొగుడికి అంత శ్రమ అవసరం లేదు, ఇక్కడికి మేమే రప్పిస్తాం అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మకేష్. వీడెవడు కొత్త మొహం అని అడుగుతుంది అవని. ఏయ్ మర్యాద ఇవ్వు. అదేం అడగడం అని అంటాడు నవీన్. ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన మీకేంట్రా మర్యాద ఇచ్చేది? అసలు ఎందుకు ఇవ్వాలి మీకు మర్యాద? మీరేమైనా ఉత్తములా? ముందు నాకు టిఫిన్ తెప్పించు అని అంటుంది అవని. ముందు నువ్వు ఫోన్ చేసి నిన్ను కిడ్నాప్ చేశారని, కంపెనీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పాలి నువ్వు అని అంటాడు ముఖేష్. ముందు నాకు టిఫిన్ పెట్టండి, తర్వాత ఫోన్ చేస్తాను. ఆకలి మీద ఉన్నాను నేను. సరే, ఆకలితో ఎందుకులే, ఆ అభి చావు చూడటం నువ్వు ముందు ఆ సంగతి ఏంటో చూడండి అని చెప్పి ముఖేష్ పక్కకి వెళ్ళిపోతాడు. అవని ధైర్యం చూస్తుంటే నవీన్కి చిన్న తేడా కొడుతుంది. అయినా కూడా చుట్టూ ఇంతమంది రౌడీలుండగా వచ్చి మాత్రం ఏం పీకుతాడులే అని లైట్ తీసుకొని టిఫిన్ అంట తెచ్చి పెట్టండి అంటాడు. వాళ్ళ కోసం ఆర్డర్ తెప్పించుకున్న టిఫిన్ మిగిలి ఉండడంతో అది తెచ్చి అవని చేతికి ఇస్తాడు ఒకడు. ఇదేంటి ఎప్పటిదో తెచ్చిస్తున్నా? చల్లగా అయిపోయింది, నేను తినలేను, ఫ్రెష్గా ఇప్పుడు కావాలి నాకు అని అంటుంది అవని. సార్, ఈవిడికి మాట్లాడే ఛాన్స్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటుంది, గట్టిగా తినమని చెప్పండి సార్ అని అంటాడు రౌడీ. అప్పటికే జీపీఎస్ ద్వారా అవని ఎక్కడుందో రవికి, ముంబై ఏసీబీకి ఇన్ఫర్మేషన్ అందిస్తాడు అభి. వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు స్పాట్కి. అభి వచ్చేస్తాడు స్పాట్ దగ్గరికి. కార్లన్నీ దూరంగానే పెట్టి నడుచుకుంటూ వెళ్తూ బయట ఎవరన్నా ఉన్నారేమో అని చూస్తారు ముందు. బయట ఎవరూ కనిపించకపోవడంతో
డైరెక్ట్గా లోపలికి వెళ్ళే కన్నా ముందు అసలు లోపల ఎంతమంది ఉన్నారని చూడాలని నెమ్మదిగా పక్క వైపుకు వెళ్తారు. వినయ్ని సెక్యూరిటీతోనే ఉండమని, ఒంటరిగా వెళ్ళొద్దని ముందే చెప్తాడు అభి. ఆ గోడౌన్ పక్క వైపుకు వెళ్ళి చుట్టూ చూస్తూ ఉండగా ఒకవైపు నుంచి అవని మాటలు వినిపిస్తాయి. ఇంత చల్లబడిపోయిన టిఫిన్ నేనెందుకు తింటాను? తెస్తే ఫ్రెష్గా తెచ్చివ్వండి, లేకపోతే లేదు అని ఆ ప్యాకెట్ మళ్ళీ ఆ రౌడీ చేతిలోనే పెడుతుంది. ఏయ్, మర్యాదగా తిను, ఎక్కువ చేస్తున్నావు, లాగిపెట్టి ఒక్కటి పీకానంటే దెబ్బకి నోరు మూసుకొని కూర్చుంటావు అని అరుస్తాడు ముఖేష్. ఆ మాట విన్న అభి పిడికిలు బిగిస్తాడు. ఏంటి, నన్ను కొడతావా? నా మొగుడు నన్ను ఇంతవరకు కొట్టలేదు. నేనెంత విసిగిస్తున్నా నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటానా అంటుంది అవని. ఆ మాటకి అభి పెదాలపై చిన్న నవ్వు వస్తుంది. ఈ రూమ్లోనే ఉన్నారు కాబట్టి అందులోకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఏదైనా దారి ఉందా అని చూస్తున్నాడు. ఎంట్రన్స్లో నుంచి వెళ్తే ఇప్పుడు వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళాలి. అదంతా పెద్ద చిరాకు. డైరెక్ట్గా అసలు వాడిని పట్టుకోవాలని చూస్తూ ఉండగా ఆ పక్క రూమ్కి అక్కడ డోర్ ఉండడం చూస్తాడు. వెంటనే వినయ్కి మెసేజ్ చేస్తాడు అటువైపు రమ్మని. వినయ్ సెక్యూరిటీని తీసుకొని అటువైపు వెళతాడు. అప్పటికే పక్క రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తున్నాడు అభి. అది లాక్ చేసి ఉండడంతో రాలేదు. అవని మాటలు, అతని మాటలు అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి అభికి. ఏంటే, ఓ ఇందాకటి నుంచి చూస్తున్నాను, భయం లేకుండా తెగ రెచ్చిపోతున్నావు. ఇవాళ ఇక్కడికి నీ మొగుడు రాగానే నా చేతిలో చేస్తాడు, ఆ నవీన్ చేతిలో నువ్వు నలుగుతావు. ఇదే జరిగేది ఇవాళ. ఎంత మాట్లాడుకుంటావు మాట్లాడుకో అని అంటాడు ముఖేష్. చాలా కలలు కంటున్నారు మీ ఇద్దరు. అసలు నా మొగుడు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ చేతుల్లో చచ్చిపోయే అంత చేతగాని వాడు అనుకుంటున్నారా? అసలు మీరేమనుకుంటున్నారా? మీ అందరికీ ఒక్కొక్కరికి ఆయన చేతిలో అయితే చావు వస్తుంది, లేదంటే పర్మినెంట్ బెడ్నే. దానికి ఫిక్స్ అయిపోండి. ఏయ్, ఏంటి ఇందాక నుంచి ఎక్కువ అవుతున్నావు? మర్యాదగా ఫోన్ చేసి నీ మొగుడిని ఇక్కడికి పేపర్స్తో రమ్మను. పోలీసులకి చెప్తే మాత్రం నిన్ను ఈ రౌడీలందరి చేత రేప్ చేయిస్తానని చెప్పు అని ఫోన్ అవని ఒడిలోకి విసురుతాడు ముఖేష్. అవని చిన్న చిరుమందహాసమిస్తూ ఫోన్ తీసుకొని అభి నెంబర్కి డయల్ చేస్తుంది. మాటలన్నీ బయటకు వినిపించడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అభి. వచ్చేసాను అవని, ఇక్కడే ఉన్నాను. నీ మాటలు కూడా నాకు వినిపిస్తున్నాయి. వాడికి చెప్పు ఇదంతా నా ప్లానే అని. ఈలోపు వాడి ఎదురుగా నేనుంటాను అని అంటాడు అభి. అవని ఏం మాట్లాడకుండానే అటు నుంచి మాటలు వింటూ నవ్వుతుంటే, ఫోన్ మాట్లాడకుండా నవ్వుతున్నావేంటి అని అడుగుతాడు ముఖేష్. అవని ఫోన్ వాడి మీదకి విసిరేస్తూ, ఫోన్తో మాట్లాడాల్సిన పనేంటి? డైరెక్ట్గానే మాట్లాడతాను నా మొగుడితో. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు ఇక్కడ. 2 నిమిషాల్లో మన ముందుంటాడు. అప్పుడు డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా అంటుంది అవని. ఏంటి, ఇక్కడికి వచ్చాడా? అంత తొందరగానా? అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టు వాడికి ఎలా తెలుసు? నిన్ను తీసుకొచ్చి అరగంట కదా అయ్యింది. ఇంతలోనే వాడెలా వచ్చాడు ఇక్కడికి అని డౌట్గా అడుగుతాడు నవీన్. వాడేంట్రా వాడు? ఇందాక మిమ్మల్ని వాడంటేనే మర్యాద అన్నారు. మరి నా మొగుడు నిజాయితీగా బిజినెస్ చేస్తున్నాడు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఫ్యాషన్ వరల్డ్లోనే తనకొక బ్రాండ్ నేమ్ ఉంది. అలాంటి వాడిని పట్టుకొని వాడు వీడు అంటున్నావేంట్రా? నాలుక కోసేస్తాను అని అంటుంది అవని. హే చూప్, ముందు అసలు విషయం చెప్పు. నీ మొగుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అడుగుతాడు ముఖేష్. అప్డేట్ అవ్వండిరా మీరు. నవీన్ని కొట్టి హాస్పిటల్లో పడేశానని ఊరికినే ఉండిపోయాడు అనుకుంటున్నారా నా మొగుడు? అప్పటి నుంచి వీడిని గమనిస్తూనే ఉన్నాడు. వీడిని ఎవరు కలవడానికి వచ్చారు, వస్తున్నారు, వీడెవరితో మాట్లాడుతున్నాడు, అన్నీ అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అదే టైంకి నీ మనుషులు హాస్పిటల్కి రావడం, వీడితో మాట్లాడటం, మీ ప్లాన్లన్నీ నా మొగుడికి తెలుసు. మీరేమనుకుంటున్నారు? కార్ రిపేర్ అయిందని నేను ఆటోలో వస్తున్నాను అని అనుకుంటున్నారా? మీరు నన్ను కిడ్నాప్ చేసి ఆయన్ని ఎదిరించాలి అనుకున్నారు. కాకపోతే చిన్నది చేంజ్ అయింది.
మిమ్మల్ని ట్రాప్ చేయడానికి నన్ను ఫ్రీగా వదిలేశాడు నా మొగుడు. బ్లాంక్ ఫేసులతో చూస్తున్న ఇద్దరినీ చూసి అర్థం కాలేదా? మీరు నన్ను ఏ విధంగా అయితే నన్ను వాడుకొని నా మొగుడిని ట్రాప్ చేయాలనుకున్నారో అదే నా ద్వారా మిమ్మల్ని ట్రాప్ చేశాడు నా మొగుడు. మీ ఇద్దరు ప్లాన్ వేస్తున్నారని తెలిసి తను వేశాడు మరొక ప్లాన్. మీ ప్రతి కదలిక తనకి తెలుసు అని అవని చెబుతుండగా డోర్ తీయడానికి రాకపోవడంతో ఇక ఆలస్యం చేయనవసరం లేదని కాలితో ఒక తన్ను తంతాడు అభి. అది ఇనప డోరు కావడంతో తుప్పు పట్టి ఉండడంతో వెంటనే ఊడొచ్చేస్తుంది. సౌండ్ విని అదిగో వచ్చేశాడు నా మొగుడు, మీకు ఎముడు అని నవ్వుతూ అంటుంది అవని. వాళ్ళు షాక్లో నుంచి అటు తిరిగేలోపే పక్క రూమ్లో నుంచి అవని వాళ్ళున్న రూమ్లోకి ఎంటర్ అవుతాడు అభి. కార్నర్ స్మైల్తో అవని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ రా అని అవని నుదుటి మీద ముద్దు పెట్టి ఇంక నువ్వు రిలాక్స్ అవు అని తనను కూర్చోబెట్టి పక్కనే ఉన్న చైర్లో అభి క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని ఏంట్రా షాక్ కొట్టిందా బాగా అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. అక్కడ అసలు అంత తొందరగా అభిని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు షాక్తో కాసేపు అలాగే ఉండిపోయారు. హలో ఉన్నారా ఇక్కడే, లేకపోతే గుండాగి వచ్చారా షాక్తో అని చిటిక వేస్తూ అడుగుతాడు అభి. ఇంకా వాళ్ళతో మాట్లాడరా, ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం కదా అని అంటాడు వినయ్. ఇద్దాం, పాపం వాళ్ళకి ఏదో కోరికగా ఉంది, ఆ కోరిక తీర్చాలి కదా. ఏరా ముఖేష్, నువ్వేదో పెద్ద డౌన్ అనుకుంటున్నావు కదా, నువ్వనుకుంటే సరిపోదురా, జనాలు అనుకోవాలి. అసలు డాన్ అయ్యే లక్షణాలు నీలో ఏ కోసానైనా ఉన్నాయిరా. ఒక డాన్ అంటే ఎలా ఉంటాడురా, కనీసం కొంచెమైనా భయపెట్టేలా ఉండాలి. నిన్ను చూస్తే నాకు కామెడీ విలన్లా కనిపిస్తావు. సూర్య ముందే నీ గురించి తెలుసుకోలేకపోవడంతో నీకు బలయ్యాడు, లేకపోతే సూర్య చేతిలో నువ్వే చచ్చేవాడివేమో. నీకు కంపెనీ డాక్యుమెంట్స్ కావాలా, కంపెనీ నీకు కావాలా? ఏం చదివావురా దాన్ని నడిపించడానికి? నువ్వు ఏం చేస్తావు కంపెనీ నువ్వు తీసుకొని? నీ ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి, అడ్డాగా మార్చడానికి కదా నీకు కావాల్సింది. సొంత అక్క కూతుర్నే చెడు దృష్టితో చూసిన నువ్వు మనిషివని నేను అనుకోవడం లేదు. అయినా వీడిని ఎలా నమ్మొచ్చావురా, వీడు చెప్పగానే ఊపేసుకుంటూ వచ్చేసావు అని నవీన్ని చూస్తూ అంటాడు అభి. ఆల్రెడీ తన్నులు తిన్నాడు, ఏదో లక్కు బాగుండి తొందరగా కోలుకున్నాడు. వాడొక ప్లాన్ చెప్పాడు, నువ్వు అది పాటించడానికి రెడీ అయిపోయావు. మరి వీటిని డాన్ లక్షణాలు అంటారా అని అడుగుతాడు అభి. నాకు వాడు ఏ మూలన డాన్ అనిపించట్లేదు బావా, అసలు వీళ్ళలాగే కనిపించడం లేదు. అసలు వీళ్ళకి కొంచెం కూడా మతుందా? అభిరామ్ భార్య అంటే ఆమె వెనక సెక్యూరిటీ ఉంటుందని చిన్న అనుమానం కూడా రాలేదు ఇద్దరికి. ఇంకా వీళ్ళు ఏం విలన్స్ అంటావు? చుట్టూ 100 మందిని పెట్టుకొని విలన్ అంటే అయిపోదురా, కనీసం బుర్రలో కొద్దిగా కూర్చుండాలి అని అంటుంది అవని. వాళ్ళకి అది ఎక్కడుంది చెల్లి, ఉంటే నిన్నెందుకు ఎత్తుకొస్తారు అంటాడు వినయ్. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగ వాగుతున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చినంత మాత్రాన వీళ్ళందరినీ దాటుకొని బయటికి వెళ్ళగలను అనుకుంటున్నావా అభిరామ్ అంటూ తన పాకెట్లో ఉన్న గన్ను తీసి అవనికి గురి పెడతాడు ముఖేష్. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ముఖేష్ ముఖేష్ని అభి ఎదుర్కోగలడా? గన్ అవనికి గురి పెట్టాడంటే వాడు తెగించినట్టే కదా. మరేం జరుగుతుందో చూడాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. హృదయదాత్రి వస్తుంది చూడండి.